contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. Indian Army Pipe Band contingent is commanded by Subedar H.K. Mohanty. APSP Pipe Band contingent is commanded by G.V. Subbarao ARSI. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ మరియు ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి శకటం. దీనికి నేతృత్వం వహిస్తున్నది కావూరి కృష్ణారెడ్డి, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, గుంటూరు 1. అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి వాటిని పూర్తిగా నివారించడంలోనూ ప్రజల ప్రాణాలను మరియు ఆస్తులను కాపాడడంలో అమూల్యమైన సేవలు అందిస్తోంది అగ్నిమాపక శాఖ. 2014 సంవత్సరం హుద్హుద్ తుఫాన్ సమయంలోనూ 2018 సంవత్సరం తిత్లీ తుఫాన్ సమయంలోనూ వీరి సేవలు అభినందనీయం. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదాలలో కోవిడ్ పేషెంట్లు మరియు హాస్పిటల్ సిబ్బందిని 74 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వారి ప్రాణాలు కాపాడింది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ. 2024 సెప్టెంబర్ నెలలో విజయవాడలో సంభవించిన బుడమేరు వరద సమయంలో రిస్క్ బోట్లు, రెస్క్యూ బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి ప్రజలకు ఆహారం, నీరు, పాలు, ఔషధాల సరఫరా మరియు ఇతర విధులు చేయుట ద్వారా ప్రజల నుండి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ. ఇప్పుడు ప్రేక్షకులందరూ అలంకృత శకటాల ప్రదర్శన చూడబోతున్నారు. అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది సాంస్కృతిక శాఖ శకటం. వందే మాతరం 150 సంవత్సరాలు. భారత ప్రభుత్వం ఆదేశాలకు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న వందే మాతరం 150 సంవత్సరాల జాతీయోత్సవాలు సందర్భంగా వందే మాతరం యొక్క చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, దేశభక్తి ప్రాధాన్యతలను సమగ్రంగా ప్రతిబింబిస్తూ జాతి ఆత్మను కళాత్మకంగా ఆవిష్కరిస్తూ 3 వేదికలలో కూడిన త్రివర్ణ పతాకం థీమ్తో ఈ శకటాన్ని రూపొందించారు. జాతీయ పతాకంలోని రంగులు కేసరి, త్యాగం, ధైర్యం, తెలుపు, శాంతి, సత్యం, ఆకుపచ్చ, సమృద్ధి, అభివృద్ధికి సూచన. శకటం మధ్య వేదిక అంటే తెలుపు రంగుపై భరతమాత జాతీయ పతాకాన్ని పట్టుకొని ఉన్న శోభాయమైన ప్రతిమను కనపరుస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రణాళిక శాఖ వారి దారిద్ర్య రహిత సమాజం జీరో పావర్టీ P4 శకటం. సమాజంలో అనేక పేద కుటుంబాలు నిత్యం పేదరికంతో పోరాడుతూ జీవిస్తున్నాయి. రేపటి కోసం భరోసా లేకుండా నేడు బ్రతుకుతున్న ఆ కుటుంబాలకు చేసే చిన్న సహాయం కూడా భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తుంది. రాష్ట్రంలోని పేదల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలకు మెరుగైన భవిష్యత్ అందించాలన్న సత్సంకల్పంతో జీరో పావర్టీ 4 P4 అంటే ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమం P4కి శ్రీకారం చుట్టారు. P4 కార్యక్రమంలో 3 ప్రధాన అంశాలు: ఫ్యామిలీ మెంటార్షిప్, కమ్యూనిటీ అడాప్షన్, ఫండ్ ఎ నీడ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ముందుకు వస్తోంది సెర్ప్ శకటం. మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం. 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ ఆశయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం, మహిళా సాధికారత మరియు గ్రామీణ అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, వ్యాధిగ్రస్తులకు 10,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ అందిస్తూ వాటిని నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే అందించే విధానాన్ని ప్రారంభించింది. 2024-25 మరియు 2025-26 ఆర్థిక సంవత్సరాలలో 52,450 కోట్లను విడుదల చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ముందుకు వస్తోంది ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం కీలకమైన జనాభా మార్పు దిశలో ఉంది.
తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు, పెరుగుతున్న వృద్ధుల జనాభా భవిష్యత్తుతో ఆర్థిక ఉత్పాదకత, ఆరోగ్య వ్యవస్థ, సామాజిక భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా జనాభా నిర్వహణ మార్గదర్శక రూపకల్పనను సిద్ధం చేసింది. ఈ రూపకల్పన స్వర్ణాంధ్ర విజన్ 2047 జాతీయ విధానాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు అనుసంధానంగా రూపుదిద్దుకుంది. ఇందులో 4 ప్రధాన అంశాలున్నాయి. మాతా శిశు సంరక్షణ సేవల ద్వారా తల్లి మరియు శిశువులకు సేవలందిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, కదలి వస్తోంది స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ శకటం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ వైపు దృఢమైన అడుగులు వేస్తోంది. జనాభా నిర్వహణ దిశగా దేశంలోనే తొలిసారి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలో జాతీయ సమ్మేళనం నిర్వహించుట ద్వారా జనాభాను భారంగా కాకుండా దేశానికే ముందు నడిపించే శక్తిగా పేర్కొన్నారు. ఈ ఆలోచనకు 5 ముఖ్యమైన మూల స్తంభాలు: సహాయక సంతానోత్పత్తి వ్యవస్థ, ముందస్తు ఆరోగ్య సంరక్షణ, నిరంతర నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ ఉత్పాదకంతో మహిళలకు ప్రోత్సాహం, చురుకైన క్రియాశీల వృద్ధాశ్యం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఫ్యూచర్ రెడీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్మెంట్ శాఖ ప్రధాన భూమికను పోషిస్తోంది. గత 12 నెలల్లోనే 4 లక్షల మందికి పైగా వ్యక్తులు శిక్షణ పొందగా 1.45 లక్షల మంది ఉపాధి అవకాశాలని పొందారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 192 స్కిల్ హబ్బులు పనిచేస్తున్నాయి. వీటిలో 33,352 మంది శిక్షణ పొందారు. PMKVY 2.0 నుంచి 4.2 పథకం క్రింద 80,898 యువతకు శిక్షణ, 33,715 మందికి ప్లేస్మెంట్స్ అందజేయడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది మానవ వనరుల అభివృద్ధి శాఖ శకటం. అక్షరంతో పునాది, ఆవిష్కరణలతో భవిష్యత్తు, విద్యా వికాసం, నైపుణ్య ప్రకాశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో సమగ్ర మార్పు, ఆధునికత, సమాన అవకాశాల లక్ష్యంతో సరికొత్త డిజిటల్ విద్యా విప్లవాన్ని ప్రారంభించింది. లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యలో ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యత ప్రమాణాలను పెంచి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ గ్యారంటీ క్రింద 3వ తరగతి వరకు ప్రతి విద్యార్థి చదవటం, రాయటం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించేందుకు చర్యలను తీసుకుంటోంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది పరిశ్రమల శాఖ శకటం. పెట్టుబడుల ద్వారా ఉపాధి, పెట్టుబడులు, ఉపాధి ఆవిష్కరణ అనే త్రివేణి సూత్రంతో పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉపాధి సృష్టి, పెట్టుబడుల ప్రోత్సాహమే లక్ష్యంగా పెట్టుబడుల ద్వారా ఉపాధి అనే సూత్రాన్ని ప్రధాన విధానంగా తీసుకొని మన ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం. 10 సూత్రాలలో ఒకటిగా పెట్టుబడుల ద్వారా ఉపాధిని సృష్టించే విధానంగా ఈ శకటం రూపుదిద్దుకుంటోంది. అదిగో ఇప్పుడు మన ముందుకు అంగరంగ వైభవంగా కదిలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ వారసత్వం, ప్రకృతి, సాహస యాత్రల యొక్క పయాణం, రాష్ట్ర సాంస్కృతిక వైభవం, ప్రకృతి అందాలు, సాహస అనుభవాలు, గిరిజన సంప్రదాయాల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తూ మన ముందుకు ఈ శకటం కదిలి వస్తోంది. వారసత్వం, సాహస యాత్రలు, ప్రకృతి సౌందర్యం, గిరిజన సంస్కృతి అనే 4 అంశాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ను ఒక సంపూర్ణ పర్యాటక గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ జర్నీ త్రూ హెరిటేజ్, నేచర్ అండ్ అడ్వెంచర్ అనే థీమ్తో రూపొందించిన ఈ శతకం రాష్ట్రాన్ని సమగ్ర పర్యాటక గమ్యస్థానంగా ప్రపంచానికే పరిచయం చేస్తోంది. రాష్ట్రాన్ని పూర్తిగా కరువు రహితంగా మార్చే దిశగా ఒక సమగ్ర, సమీకృత నీటి భద్రత ప్రణాళికతో మన ముందుకు వస్తోంది జల వనరుల అభివృద్ధి శాఖ శకటం. నీటి